ఎన్నో ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు? మన మీద మనల్ని ముంచి వేయాలని, మన కన్నులకు గ్రొడ్డితనమును కలుగు చేయాలని అపవాది వాడు అనేక పన్నుఘ్నములు కలిగి ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఆలోచన కలిగి ఉన్నాడు? ఎందుకు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు? ఎందుకండి? దేవుని యొక్క కన్ను దృష్టి మనపై అధికముగా ఉంది కనుక వాడికి అసూయ పుడుతూ ఉంటుంది, వాడికి కోపం వస్తూ ఉంది, వాడికి దేహం కలుగుతూ ఉంది కనుక వాడు మన మీద ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అసలు నువ్వు భయపడనవసరం లేదు. వాడు అధికంగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే ఆయన యొక్క కృప నీ పట్ల అధికమగుచున్నది. హల్లెలూయా. నీకు శ్రమలు సంభవించిన, నీకు కష్టాలు సంభవించిన, నువ్వు అప్పుల బాధల్లో కృంగిపోతున్నా, నువ్వు వేదనలో పడిపోయినా, బాధపడుతూ ఉన్నా భయపడకు. దేవుని వైపు చూడు. వాటినన్నిటినీ తీసుకొచ్చి దేవుని ఎదుట అప్పుడు మన బ్రతుకులు మార్చబడతాయి. వాటిని ఎదిరించే సర్వాంగ కవచమును దేవుడు